బాబు బాబు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు వంట నాకు చెప్పు. నేను వచ్చిన తర్వాత వంట చేస్తానని చెప్పినా కదా. నువ్వు చెప్తేంది నేను చెప్తేంది, ఇంకెవరు ఉన్నారు ఆడవాళ్ళు వంట చేయడానికి? అదే నా బిడ్డ ఉంటే ఇదివరకు ఎప్పుడో వంట చేసి నాకు పెట్టు. ఆ రోజు గుడి కాడ తప్పిపాయ, ఇప్పుడు ఏడున్నదో ఎట్లున్నదో. నువ్వేం బాధపడకు బాపు, విడగొట్టిన భగవంతుడే ఏదో ఒక రోజు అక్కను మనలకు ఖచ్చితంగా కలుపుతాడు. సరేనా, నువ్వు నేను వంట చెప్తా. స్వామి, నేను నీ గుడికి వచ్చినన్ని సార్లు ఎవరూ రాలేదు. నేను కొట్టిన కొబ్బరికాయలన్నీ ఎవరూ కొట్టలేదు. నేను చచ్చిపోయలేపు నా చిట్టి తల్లిని చూపించు తండ్రి. ఎవరండి మీరు? అయ్యో, ఎవరండి మీరు? ఇలా పడిపోయి ఏమండి, కార్లో వాటర్ ఉన్నామో తీసుకురండి, తొందరగా వెళ్ళండి. కార్లో కూడా వాటర్ బాటిల్ లేదు లక్ష్మి, ఇప్పుడు ఎట్లా? అవునా, ఒక్క నిమిషం. ఎవరు బాబు మీరు? ఇట్లా పడిపోయినండి? ఏమో బిడ్డ, మెట్లు దిగుతా అంటే కళ్ళకి చీకటి వచ్చి పడిపోయినా. అయ్యో, మీతో ఎవరు రాలేరా? ఎవరు రాలే బిడ్డ, నేను ఒక్కడినే వచ్చిన. నన్ను లేపినందుకు చాలా సంతోషం అమ్మ. అవును కానీ ఈ ఊర్లే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కొత్తగా వచ్చిండ్రా? అవును బాపు, మాది ఈ ఊరు కాదు, వేరే ఊరు. మా ఆయన గవర్నమెంట్ టీచరు, ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చినాం. అవునా, మరి ఎక్కడ ఉంటున్నారమ్మా? ప్రస్తుతానికి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. ఇల్లు కిరాయికి దొరుకుతుందేమో అని వెతుకుతున్నాం. అలాగా నా అమ్మ, మా ఇంటి పక్క పొంటి ఇల్లు ఖాళీ ఉన్నది, అది మాట్లాడమంటారా? సరే, ఎక్కడైతే ఏంటండి, ఉండటానికి మంచిగా ఉంటే చాలు, మాట్లాడండి. సరే బాబు. బాబాయ్, బాబాయ్ రామ్మరా. అదేంటి బాబాయ్ నువ్వు వస్తున్నావు? ఆడదిక్కులేని సంసారం అమ్మ, నేనే వంట చేయాలి. అంటే అమ్మ. సర్లే బాబాయ్, నేను ఉన్నా కదా, నేను కోసి పెడుతుంది. 10 నిమిషాలు వంట చేసుకొస్తా, నువ్వు కూర్చో. బాబాయ్, ఇంట్లో కొత్తిమీర లేదా? అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నది నాన్న. బాపు బాపు రాయమల్ ఇల్లేమల్ బాపు. అన్నాడు గుడికాడ నేను పడిపోతే నాకు సాయం చేసిందన్న చూడు, ఆ అక్కనే రా ఈమె. అవునా, థ్యాంక్స్ అండి, ఆ రోజు మా నాన్నని కాపాడినందుకు. అయ్యో, గిదీనికి థ్యాంక్స్ ఎందుకు తమ్ముడు? సాటి మనిషికి సాయం చేసుకోకపోతే ఎట్లా? అన్నం కూర అండినా తినుర్రి, మా ఆయన వచ్చే టైం అయింది, వెళ్తున్నా. సరే, ఏమైంది అక్క? ఏం లేదు తమ్ముడు, కొన్ని మాటలు చెవుల వరకు చేరుతాయి, కొన్ని మాటలు మనసుకు చేరుతాయి. వస్తాను.
దిగాలుగా ఉన్నావు? ఈ అనాథకు అందరూ గుర్తుకొస్తున్నారండి. అమ్మ, నాన్న, తమ్ముడు, ఎవరి బిడ్డను, ఏ ఊరిదాన్నో. మమ్మల్ని విడదీసిన ఆ దేవుడు మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు కలుపుతాడో ఏమో. విడదీసిన ఆ దేవునికి కలపడం తెలియదా లక్ష్మి? దేవుని చేతిలో బొమ్మలం, కాసేపు ఆడుకుంటాడు అంతే. ఆట అయిపోయాక అందరినీ కలుపుతాడు. అలాగే నిన్ను మీ వాళ్ళను తప్పకుండా కలుపుతాడు. అదే ఆశతో బతుకుతున్నానండి. సర్లేండి, కాల్ చేతులు కడుక్కోండి, అన్నం తిను. నా బిడ్డ ఫోటో ఇన్నే పెట్టింటుగా, మా అవ్వ ఫోటో దొరుకుతలేదు, ఎడవేయింది. ఎక్కడ ఏదో దొరుకుతలే కదా బిడ్డ ఫోటో, మా అవ్వ ఫోటో ఎక్కడ పెట్టినది? అయ్యో భగవంతుడా, నాకున్నది ఒక్కటే కదా ఆధారం. ఆ ఫోటో చూసుకుంటా నా బిడ్డలు కళ్ళ నిండా చూసుకుంటా కూర్చుంది కదా తండ్రి, మురిసిపోతుంది కదా తండ్రి. ఏడమైందే, ఏడబెట్టినవే నువ్వు? ఆడ ఆ రూమ్ లో కూడా లేదు. ఏరా ఏడబెట్టిరో దొరుకుతలే లేదురా. ఇక్కడ చూసావా? అయ్యో నా బిడ్డే. ఇలా తెగలాడరా, ఏదో దొరుకుతలేదు. నువ్వు ఏడవకు బాపు, ఆగు. అది ఏడబడిపోయిందో అందుకే ఊకే అంగి చెవులో పెట్టుకోకే అంటే నువ్వు 24 గంటలు అంగి చెవులో పెట్టుకుంటావు. అది నా బిడ్డ కదరా, నా తల్లి ఫోటో అనుకున్నారా నా తండ్రి. అగో బాబు దొరికిందే. దొరికిందారా నాకు? దొరికింది. నా తల్లి ఎంత చెప్పాను, నా పంచపానాలు వెళ్ళిపోయానమ్మా తల్లి. నా తల్లి ఏడవకు, ఇక ఏడవకు, ఆగు. దొరికింది కదా. ఎన్నిసార్లు పోగొడతావే ఇట్లా? ఆ ఫోటో తీసి ఆ బీరువాలో దాచిపెట్టు సపరేక. ఉన్న ఒక్క ఆధారం ఆ ఫోటో. ఇంత ఫోటో కూడా వేయిందనుకో, ఇక మనం కళ్ళున్నా కూడా గుడ్డోళ్ళ శాస్త్రమే. అంతేరా నాయ దాచిపెడతారా నా తల్లి? ఆ బీరువాలో పెట్టుకో. దాచిపెడతారు. లక్ష్మి, తొందరరా, స్కూల్ టైం అవుతుంది. ఏమండి, ఈరోజు స్కూల్కి వెళ్ళక తప్పదా? ఎగ్జామ్స్ ఉన్నాయి లక్ష్మి, వెళ్ళాలి కదా. ఎందుకు అట్లా అంటున్నావు? నా మనసు ఏం బాగలేదండి. ఏమైంది? మీకు తెలియంది కాదు, నాకు మా అమ్మ నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. మీరు నాతో ఉంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. నది కదా కొండలు కోనలు దాటి సముద్రంలో చేరినట్టు మీరే లేకపోతే నా జీవితం ఏ మలుపు తిరిగేది. బాధపడకు లక్ష్మి, జీవితం అంటేనే ఎన్నో మలుపుల ప్రయాణం. నా ఒంటరి జీవితానికి ఆ భగవంతుడే నిన్ను నాకు తోడుగా ఇచ్చిండు. నువ్వు అట్లా బాధపడకు. సరే, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. వీలైతే మధ్యాహ్నం వరకునే వచ్చేస్తా. పైసలు అని రోజు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏందో పైసలాట. ఏమైందిరా బుజ్జి? ఏమైంది?
ఏడుతుంది 2 వేసిన పైసలుగా ఉన్నట పైసలు. ఆడపిల్ల మీద ఎవరైనా చేయి చేసుకుంటారే? ఆడపిల్ల అంటే ఎవరు అనుకుంటున్నావే? మన ఇంటి మహాలక్ష్మి, నా కన్న తల్లి. ఆ పైసలు అడిగిన దానికే కొడతావే నువ్వు? ఇంకోసారి కొట్ట మంచిగా చెప్తానా? దాబరా నీ కొనిస్తానే అమ్మా, నీకేం కావాలని కొనిస్తుందా? అబ్బా బంగారు తల్లి, ఏం చేస్తానో రాబా? ఇగో నీకోసం బొమ్మ తెచ్చిన. ఇంటి నిండా బొమ్మలుండగా మళ్ళెందుకు బొమ్మలు కొనుకొచ్చినావు? అవి అన్ని పాత పాట బొమ్మలేనా? ఎంత మంచి కొత్త బొమ్మలు ఉంటే అంత మంచిగా ఆడుకుంటారు. చిన్నోడు వచ్చేదాకా ఈ బొమ్మలు ఉంచుతుందో ఉంచదో? మా అన్న వదినకు పిల్లలు లేరని వాడిని తీసుకుపోయారు. అద్దంటే మంచిగా ఉంటుందా చెప్పు? అద్దని నేను అన్న నానే. అక్క బావకు పిల్లలు లేరని 4 వద్దులు సంబరానికి చిన్నోని తీసుకుపోయిండు. వాడు ఎప్పటికి ఆడనే ఉంటాడా? మళ్ళీ అత్తాడు కదా. వాడు వచ్చే వరకు బొమ్మలు ఖరాబ్ చేస్తుందని అన్న. ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే వాడు వచ్చాక మళ్ళా కొనుకొస్తా. సరే కాలకెళ్ళి కచ్చుకోపో, అన్న తిందు. అరే నువ్వు కూడా తిందుపా. ఏంది ఇలా మీ అవ్వతో ఆడతాను? పని పోవా? ఇవాళ పని కోపుద్ది అయితే లేదే, మా అవ్వతోనే ఆడుకుంటా. గిట్లా మీ అవ్వతోనే ఆడుకుంటుంటే అన్నం ఎట్లా వస్తుంది? ఒక్క పూట పని కొనంత మాత్రాన అన్నం రాదా ఏంది? పిల్లల మీద ప్రేమ ఉండాలి గాని మరిగింత ప్రేమ ఉండద్దు. నువ్వు ఎన్నైనా చెప్పే, ఇవాళ ఒక్కరోజు నేను మా అవ్వతోనే ఆడుకుంటాను. ఆడుకో ఆడుకో, చెప్తే వినటోనువా? ఏమే ఇవాళ బతుకమ్మ పండుగ కదా, మా ఊరు బతుకమ్మ తిరిగా తయారు. తయారు చేస్తా, నీకోసం ఎదురు చూస్తానా. పా బతుకమ్మ వేరవాలి. ఆడపిల్ల కావాలని అందరూ దేవునికి ఎందుకు మొక్కుకుంటారో తెలుసా? చెప్పు నువ్వే. బతుకమ్మను తీసుకుపోవడానికి. పాపిడ్డ గుడికాడికి పోయి బతుకమ్మ ఆడు. పోదాంపా అయ్యా. నాకు బుజ్జేదయ్యా కనబడతలేదు. అగో నువ్వు గట్టు అయ్యా, నేను చూస్తా. బుజ్జి చిన్న అయ్యో అరే అరే
ఏమైంది బిడ్డ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవే? ఎవడాడు బిడ్డ? ఎవడు బిడ్డ వీడు? ఎక్కడున్నారో నాని? లక్ష్మి ఎక్కడున్నా అమ్మా? అమ్మా లక్ష్మి! శారదా! బాపు 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 ఏమైంది? మళ్ళీ ఏమన్నా కలగన్నావా? ఏంది? ఏం లేదు బిడ్డ, అక్క గుర్తుకొచ్చింది, యాద్ చేసుకుంటున్నారా? బాపు ఇట్లా ఎన్ని రోజులని బాధపడుతావు చెప్పే. ఆ దయలేని దేవుడు అక్కను మన నుంచి దూరం చేసే. సరేపా ఇంట్లోకి వా లే. ఏమైంది లక్ష్మి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాకపోతే ఇంకేం మిగిలిందండి నాకు? ఈరోజు బతుకమ్మ పండుగ. అందరూ వాళ్ళ అమ్మగారింట్లో బతుకమ్మ పేరుస్తుంటే నేను ఏ ఊరికి పోయి పేరవాలి? ఏ ఇంట్లో బతుకమ్మను పేరవాలి? ఎండిపోయిన బతుకమ్మ పువ్వు మాదిరి అయిపోయింది నా జీవితం. నువ్వు బాధపడకు లక్ష్మి, నువ్వు అనాథవు కావు. మీ అమ్మా నాన్న ఎక్కడో కాడ ఉన్నారు, తప్పకుండా వాళ్ళని కలుస్తావు. నువ్వు నా మాట నమ్ము. మామయ్య బతుకమ్మ పూలు తీసుకొచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి పేర్చుకో. నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు కదా. ఎటువేనా బాబు? పువ్వులు తెచ్చిందా? పువ్వులు ఎందుకే? మన ఇంట్లో ఎవరు లేనే లేరా? బతుకమ్మ ఎవరు వెళ్తారని తెచ్చినావు ఈ పువ్వులు? ఏమోరా, ఈ పండుగ అంటే నాకు మహా ఇష్టం. చిన్నప్పుడు మీ అత్త కూడా ఎంతో ముద్దుగా ఆడుకునేది. ఈ పువ్వే కాదురా, నా బిడ్డ వస్తుందని కొత్త చీర కూడా తీసుకొచ్చి పెట్టిండ్రా. అవునా బాపు? బాపు నిజంగానే నువ్వు అన్న మాట నిజమైతే ఎంత మంచిగా ఉండలేదు. ఈ బతుకమ్మ పండుగకు అక్క మన ఇంటికి వచ్చి అక్క చేతులతోనే బతుకమ్మ వేర్చుకొని మన ఇంట్లోకి వెళ్ళి బతుకమ్మని తీసుకొని పోయి అక్కడ ఆడుకుంటే ఎంత మంచిగా ఉండు బాపు. సరే బాపు, పువ్వులు తెచ్చినావు కదా, అవి ఖరాబ్ అయ్యేటట్టున్నది. ఇక షాపులు నన్ను పోతు వాళ్ళు చాపదే. ఇగో ఇక్కడ పోయి గాలికి ఆరిపోతాయి. పక్క పొంటి అక్క ఉంది కదా, ఆమె నన్ను ఆడుకుంటుంది. అగో అక్క కూడా వస్తుంది బాపు. రా రా బిడ్డ రా. ఏమి తమ్ముడు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదక్క, ఈ బతుకమ్మ పండుగకు మా అక్క ఉంటే ఎంతో మంచిగా ఉండని అనుకుంటున్నా. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఎంతో గొప్పగా నా బిడ్డ ఆడుకునేదిరా బతుకమ్మ. అందుకే ఈ పువ్వులు ఇవన్నీ తెచ్చినని. ఏం లేదక్క, మా ఇంట్లో ఆడదికి ఎవరు లేరు కదా, మా ఇంట్లో నుంచి బతుకమ్మ పోతే ఎంత మంచిగా ఉండును అని అనుకుంటున్నా. మీరేం బాధపడకండి, నేను వచ్చినా కదా, నేను వేరేస్తా. సరే. అయ్యో నా బిడ్డ ఫోటోవా? ఈ జేబుల్లో ఉండే పడిపోయిందో. నా బిడ్డ ఫోటోరా, నా జేబుల్లో ఉంటుంది ఎప్పటికీ. నీకు ఎన్నిసార్లు చెప్పిన బాపు, 24 గంటలు ఆ జేబులో పెట్టుకోకే ఫోటో బీరువాలో పెట్టమని చెప్పినా లేదా? ఇవాళ పండుగ నేను జేబులో పెట్టుకున్నారా? సరే ఇక్కడ ఎక్కడో ఉంటది చూడు. ఎప్పుడు ఇట్నే చేస్తాడక్క, మొన్న కూడా ఎన్నో పోగొట్టిండు. ఏడవ దొరుకుతుంది ఇప్పుడు, ఏడవ
అసలు ఇట్రా బాపు, నువ్వు ఈ పూల కోసం ఏడికి పోయినావు? ఇక్కడనే మన తోటలకు పోయి తెంపుకొచ్చిన. అక్కడనే పోయి ఉంటుంది అక్క. ఒకసారి ఆడికి పో, ఫస్ట్ అక్కడ ఇంట్లో ఆడదా నడు. చెట్లలో కూడా మొత్తం ఎంకలాడినాం, ఎక్కడ దొరకలేదు. ఏదో పడ్డదో ఏమో, ఎంతో కాపాడుకున్న ఫోటో నేను. ఈ పూలలో ఏమైనా ఉందేమో చూడరాదు? ఇక్కడ ఎందుకు పడుతుంది అక్క అది? అయ్యో చూడరాదు ఒకసారి. ఎన్నోసార్లు చెప్పిన బాపు ఆ ఫోటో అవసరం ఉన్నప్పుడు తీసుకొని చూసి మళ్ళీ బీరువాలో పెట్టాయని చెప్పిన. బాపు బాపు ఇగో అక్క ఫోటో దొరికిందే, పూలల్లో పడ్డది. ఫోటో రా, ఏంటి బాబాయ్ ఇది? ఇగో రా మన బిడ్డే. మా అక్కది చిన్నప్పటి ఫోటో అది. ఏమైంది అక్క? ఏమైందక్క? ఆ ఫోటో చూసి అంత బాధపడుతున్నావు? మా అక్క నీకు తెలుసా? మీ అక్కను నేనేరా. ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? అవును బాబు, నేను నీ బిడ్డని. నువ్వు నా బిడ్డవా? అవును. ఏందక్క నువ్వు అనేది? చిన్నప్పుడు తప్పిపోయింది నేనే. అబ్బా నా బిడ్డ, నా కళ్ళ తల్లి నువ్వే నావా? రండి రండి, పోండి పోండి. ఏమండి, చిన్నప్పుడు నా ఫోటో ఉంది కదా, అది ఇవ్వండి. ఇదిగో. అక్కనే బాపు. అబ్బా నా అక్క బిడ్డనే, ఫోటోనే. నా బిడ్డనే. అక్క ఎన్ని రోజులు తప్పిపోయినవరా నావా, నా కన్న తల్లి. మా అక్కనే. నువ్వు నా ఇల్లు లేక మా అక్కనే. నా తల్లి. ఎన్నో ఎక్కడున్నావు అక్క నువ్వు? అక్క మా అక్కనే. ఇన్ని సంవత్సరాలు మీరు కనబడక పిచ్చిదాన్ని అయిపోయిందా? అక్క మా అక్క బతుకమ్మ పండుగ రోజు మళ్ళీ మాకు వచ్చింది అక్క. బాబు, నేను అనాథని కాకపోయినా అనాథగా బతికిన, ఎన్నో రోజులు ఆకలికి అలమటించిన, ఎన్నో ఆనందాలకి దూరమైన. నేను చచ్చిపోయేలోపు దేవుడా మా అమ్మ నాన్నని ఒక్కసారైనా చూపించవా అని నేను మొక్కని దేవుడు లేడు, నేను తిరగని గుడి లేదు. ఏ తండ్రి ఏ బిడ్డను ప్రేమగా చూసుకున్నా మా నాన్న నాకు ఎప్పుడైనా గోరుముద్దలు తినిపించకపోతాడా అని చూసేదాన్ని. ఏదైనా బాధ వస్తే అయిన వాళ్ళకి చెప్పుకుంటే ఆ బాధ తీసదని ఆరాటపడేదాన్ని. ప్రతి బతుకమ్మ పండుగకు అవ్వగారింట్లో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఆశపడేదాన్ని. కానీ ఇన్నేళ్లకు నా ఆశ తీర్చిండు ఆ దేవుడు. అక్క బాధపడకక్క. అక్క నాన్న నాతోని ప్రతిసారి అరే అక్క ఉండదురా అన్నప్పుడు అలా అక్క ఉండదు బాపు, కానీ ఎక్కడున్నదో ఎట్లున్నదో ఎప్పుడు వస్తుందో వచ్చి నన్ను నోరారా ఒక్కసారి తమ్ముడు అని ఎప్పుడు పిలుస్తుందో అని ఎన్నోసార్లు బాధపడ్డాక. మా దోస్తులందరూ ఈ బతుకమ్మ పండుగకు వాళ్ళ అక్క కోసం పూల కోసం పోయినప్పుడల్లా బతుకమ్మ పండుగకి మా అక్క ఉంటే నేను కూడా మా అక్కకు బతుకమ్మ పూలు తెచ్చేవాడిని ఎంతో బాధపడేవాడిని అక్క. కానీ నాకు ఆ బాధ ఇప్పుడు లేదక్క, ఎందుకంటే నువ్వు వచ్చినావు కదక్క, నువ్వు వచ్చినావు కదా. ఒరేయ్, నా అంతరాత్మ ఎప్పటి నుంచో నాకు చెప్తుండేదిరా, నా బిడ్డ నా ఇంటికి తిరిగి వస్తుందని. నేను చెప్పినా కదా సీత, ఇది దేవుడు చేసే బొమ్మలాట అని. అయినా ఆట అయిపోయింది,
దేవుడు మిమ్మల్ని కలిపిండు. ఆ రోజు గుడికాడికి నువ్వు దేవుణ్ణి చూడడానికి వెళ్తే ఆ దేవుడు మీ నాన్నను చూపెట్టిండు. అయినా లక్ష్మి, రామాయణంలో రామునికి, మహాభారతంలో పాండవులకు వనవాసం తప్పలేదు. మనుషులం, మనము లెక్క. అయినా ఇన్నాళ్లకు మీ వాళ్ళని కలిసావు, నాకు అదే సంతోషం. పుట్టింటి బతుకమ్మ ఎప్పుడెప్పుడు పేరుస్తానా అని ఎదురు చూసావు కదా, పేర్చు మరి, ఎందుకు ఆలస్యం, పేర్చు. బాపు, దసరా పండుగకి అక్క కోసం చీర కొన్నానన్నావు కదా, అది తీసుకురా అక్క కట్టుకొని బతుకమ్మ పిలుస్తుంది. ఆగుతా. బావ, చాలా సంతోషంగా ఉంది బావ. ఇగో అబ్బా, నేను నీ గురించి తీసుకొచ్చి పెట్టిన తల్లి, ఆ భగవంతుడు ఇవాళ నా కళ నెరవేర్చండమ్మా. అక్క తొందరగా పోయి కట్టుకోరాకు, నాడు బతుకమ్మ పిలుస్తావు. బామ్మది, మీ అక్కకి కొత్త బట్టలా, నాకు లేవా? అట్లేదు కంటావు బావా, నీకు కూడా ఉండు. కాకపోతే నువ్వు టీచర్ నవ్వుకోరు కదా, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా ఫార్మలేనా, నీకెందుకు బావా రంగుల బట్టలు. అంతేనంటావా? సరే, నాకు లేకున్నా సరే నువ్వన్నా కొత్త బట్టలు వేసుకుందుపా. అంతేనంటావా? అంతే. సరే బాబా. బావా, మా ఇంటికెళ్ళి బతుకమ్మనే పోదనుకున్నాం, కానీ 2 బతుకమ్మలు పోతున్నాయి, ఒకటి మాకేదో ఒకటి నాది. పాక అక్కడ ఆడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపెల్లి మూవీస్. ముందుగా ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బావా, ఈ పండుగకు నువ్వు మాకు కొత్తగా వచ్చినావు కదా, మరి ఏమన్నా దావత్ ఉందా లేదా? ఫుల్ దావత్. అంతేనా? అంతే. సూపర్ బావా. అది ఒక ఫోటో